సో మైగ్రేన్ హెడేక్ అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము, ఇలా కొంతమంది ఆడపిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. అలానే కొన్నిసార్లు జెనెటిక్ గా మదర్ కు ఉంది, సిస్టర్ కు ఉంది, అలాగా ఫ్యామిలీస్ లో రావటం అనేది కూడా కామన్ గా చూస్తూ ఉంటాం. ఇంకపోతే గర్ల్స్ లో 7/10 గర్ల్స్ లో మైగ్రేన్ ఉండే అవకాశం ఉంది. అదే బాయ్స్ లో చూసుకుంటే గనక 3/10 బాయ్స్ మనకి మైగ్రేన్ తోటి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకపోతే వీటికి ట్రిగ్గర్స్, ఏమేమి ట్రిగ్గర్స్ ఉన్నాయి? అందరికీ ఒకటే ఉండకపోవచ్చు. కొంతమందిలో లైట్ కి, సన్ లైట్ కి ఎక్స్పోజ్ అయితే, లేదా బ్రైట్ లైట్స్, ఫ్లిక్కరింగ్ లైట్స్ చూస్తే, కొంతమందిలో ఏంటంటే కాఫీ తాగితే హెడేక్ వస్తుంది, కొంతమందిలో తాగకపోతే హెడేక్ వస్తుంది. ఇకపోతే స్ట్రెస్ కావచ్చు, వెదర్ చేంజెస్ కావచ్చు, ఫుడ్ ఇంటేక్, స్లీప్ హ్యాబిట్స్, స్ట్రెస్ లెవెల్స్ అన్ని కూడా ట్రిగ్గర్స్ కిందన పరిగణిస్తూ ఉంటాం. సో మనకి వేటి వేటి వలన ఈ హెడేక్ ట్రిగ్గర్ అవుతోంది అని గమనించుకొని ఆ ట్రిగ్గర్స్ ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, తగ్గించుకోవచ్చు అనేది అందరూ కూడా ఒకసారి ఆలోచించుకుంటూ ఉండాలి.